అతిథుల పరిచయం శ్రీ డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, అలాగే ఆర్టీఐ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ చైర్మన్ శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఈ రెండు ఇష్యూస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళ్దాం. ముందుగా రోడ్లు ఇంత దారుణంగా తయారైనవి, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు, మరి 1200 కోట్లు ఖర్చు పెట్టామని ఓ బ్రహ్మాండం, అసలు అంతా ఇదైపోయినట్లుగా ఎల్లో మీడియా అక్కడక్కడ కొన్ని ఫోటోలు తీసి ఇంకేముంది అద్భుతంగా మారినట్టు చూపించారు. తీరా చూస్తేనేమో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. మీరేమంటారు? ఒక్క రోడ్లనే కాదండి, వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే అన్ని చిలవల పలవలు అంటే చిన్న దీన్ని ఒక భూతత్వంలో చూపించి దాన్ని పెద్ద హంగామా చేసి హడావుడి చేసి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇక్కడ అసలు దేశంలోనో ప్రపంచంలోనో ఎక్కడ జరగని ఉపద్రవాలు ఇక్కడ జరిగిపోతున్నాయి అన్నంతగా చూపించారు. అందులో ప్రధానంగా ఈ రోడ్ల గురించి అయితే మామూలుగా కాదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఈ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా అసలు ఈ చాలామంది సామాజికవేత్తలు కూడా ప్రశంసించింది ఏంటంటే, ప్రధానంగా మనకి ఆదేశిక సూత్రాల్లో చాలా పాలకులు ఇగ్నోర్ చేసేటువంటి ఇదేంటంటే సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాలే ప్రధానంగా గాంధీ గారి సిద్ధాంతం కూడా అదే. దానికోసమే స్వాతంత్రాన్ని ఆయన అభిలషించారు. అలాంటిది ఆ గ్రామాల దగ్గర నుంచి వాళ్ళందరి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కాన్స్టాంట్గా ప్రయత్నం చేస్తూ ఆ ప్రాసెస్లోనే ఇవి కూడా చేసుకుంటూ వచ్చారు. ఆయన పదే చెప్పారు, 2 సంవత్సరాలు అనవసరంగా మనకి ఊహించని విధంగా ఒక విపత్తు అనేటువంటిది వచ్చింది, దాని ఫలితమే ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తామని చెప్పినా కూడా దాన్ని ఒక మహాపరాధం కింద హడావుడి చేసి హంగామా చేశారు. మరి 2 సంవత్సరాలు అక్కడ టైం పోయింది. కానీ ఆయన ఈ రోజున ప్రజల గొంతు, సగటు అణగారిన వర్గాల యొక్క గొంతు వింటున్నాం మనం మీరు అవాజు సును అన్నా కూడా అరణ్య రోదన కిందే ఉంది. ఆ ప్రాసెస్లో రోడ్లకు సంబంధించి అసలు చాలా దారుణాలు జరిగిపోయినాయి. అంటే ఇప్పుడు చూస్తే ఆ నికృష్టపు రోడ్లు మరి లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో పారబోస్తున్నారు తప్ప మరి వీటన్నిటినీ కూడా ఆయన ఆ రోజున అన్నది కూడా ఏంటి, ఒక వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని. అంటే ఈ రోజున కేవలం ఒక ప్రాంతానికే మొత్తం డబ్బంతా వెచ్చించి ఇవన్నీ ఇగ్నోర్ చేసి దీన్ని ప్రధానంగా ఒక గ్రామీణ శాఖ మార్చులుగా ఉప ముఖ్యమంత్రికి బాధ్యతలు అప్పచెబితే పదే ఆ రోజున ఎన్నికల ప్రచారంలో ఈ రోడ్ల గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తిత్వం. అటువంటిది ఆ మధ్య చూసామంటే ఏజెన్సీ ఏరియాలో నిండు గర్భిణీలు మాత్రమే కాదు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలు ఎంత ప్రాణాలకి తెగించి వాళ్ళు నీళ్ళల్లో ఈదుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితులు అన్నీ చూసాం. మరి ఎంతో కన్సర్న్ వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున అసలు వాటి ఊసు కానీ వాటి ధ్యాస కానీ అసలు లేనే లేదు. పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితుల్లో. అయితే ఇక్కడే ఒకటేంటంటే, ఎంతసేపు ఈ ఇష్యూస్ మీద ఒకటి గమనిస్తుంది ఏంటంటే, నిశ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి, ఒక వైసీపీ మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, తర్వాత సామాజిక సంస్థలు ఉన్నాయి, ఇన్ని రకాల సంస్థలు ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కొంచెం పక్కకు వచ్చి తెలంగాణను చూస్తే, తెలంగాణలో అధికార పక్షంలో ఏదైనా జరిగితే ఒక గొంతులు వినిపించడానికి విద్యార్థి సంఘాలే కానీ, సామాజిక సంస్థలే కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, మన బీఆర్ఎస్ కానీ, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ నామకే వాస్తే ఉన్నాయి కానీ ఎవరు కూడా మాట్లాడరు. అదేదో పేచి అటు తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి సంబంధించిన పేచీలాగానే చూస్తున్నారు తప్ప సామాజిక సంస్థలు కానీ, కమ్యూనిస్టులు కానీ, ముఖ్యంగా గతంలో ఇలాంటి సంఘటనలు పేద ప్రజలకు ఏదైనా జరిగితే ముందుగా ఉద్యమించేవి. కానీ ఇప్పుడు అడపాదడప అక్కడో ఇక్కడో ఏదో మాట్లాడటం, తర్వాత వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారనే వార్త కూడా ఉన్నది. ఇంత దాంట్లో మళ్ళీ తగాదాలంటే చాలా హాస్యాస్పదమైన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పేటరేగిపోయి మన కత్తికి ఎదురు లేదు, మనం ఏం చేసినా కూడా ప్రచారం చేయడానికి మోయడానికి సునక సనందులు ఉన్నారు ప్రచారాల్లో. కాబట్టి ఈ సునక సనందులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాగి చాలా ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళు మోస్తుంటారు ఈ లౌడ్లన్నీ కూడా అని చెప్పని చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారండి. దానికోసం అని చెప్పిన వైలేషన్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏ యాంగిల్లో చూసినా కూడా వైలేషన్సే. అయితే దురదృష్టం ఏంటంటే, ఇవి
ఇప్పుడిప్పుడే చాలా ఆలస్యంగా, అంటే దాదాపుగా 14 నెలలుగా జరుగుతున్న ఈ దాష్టీకానికి సంబంధించినటువంటి అంశాల్లో మెల్లగా కోర్టుల దృష్టికి వెళుతున్నాయి. కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి సివియర్ యాక్షన్స్ అనే అయితే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి, కానీ యాక్షన్స్ రావడం లేదు. ముఖ్యంగా ఇలాంటి రోడ్లు అమెరికాలో కనుక ఉన్నట్టయితే వాళ్ళు మొత్తం వెంటనే ప్రభుత్వం మీద కానీ కార్పొరేషన్స్ మీద కానీ ఫైన్ వేస్తారండి. కానీ ఇక్కడ మనకు ఆ పరిస్థితులు లేవు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోసం అని చెప్పని వెళితే మరి అది ఏమవుతుందో తెలియదు. దాంట్లో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని చెప్పని ఫైన్లు వేస్తారనేటువంటి భయాన్ని కూడా క్రియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని కేసుల ద్వారా. అందుకని ప్రజలు కూడా ఒకవేళ చైతన్యం ఉన్నటువంటి సంఘాలు కానీ వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక దురదృష్టకరమైనటువంటి ఒక కర్స్ అండి ఆంధ్రప్రదేశ్కి ఇదంతా కూడా, చెప్పాలంటే ఒక మాటలో. రైట్. ఓకే, రైట్. రాజు గారు చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం రోడ్ల మీద కొన్ని చోట్ల, చాలా చోట్ల కొత్త టెక్నాలజీని ఉపయోగించి అవి శాశ్వతంగా నిలబడేలాగా చేయాలని ఒక ప్రయత్నం చేసింది. ఒంగోలు తదితర ప్రాంతాల్లో వేశారు. నేను కూడా చాలా చోట్ల బాగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ కొన్ని రోడ్లు బాగోపోవచ్చు. కానీ ఎక్కడ మారుమూల గ్రామాల్లో రోడ్లు బాగోపోయినా పెద్ద ఎత్తున ఫోటోలు వేసినటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు నోరు తెరవట్లేదు, టీవీలో వినిపించట్లేదు, పేపర్లో కనిపించట్లేదు. సో ఇప్పుడు మరి సాక్షిలో అంత పెద్ద వార్త వచ్చింది, ఫోటోలతో సహా వేశారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారు గవర్నమెంట్ వారు? ఏ ప్రభుత్వం రోడ్లకి నిరంతర ప్రక్రియ వేస్తుంటారు, కొన్ని చోట్ల పోతుంటాయి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటని చూస్తుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కేవలం జగన్ గారి టైంలోనే ఏదో జరిగిపోయినట్టు ఇప్పుడేం జరగనట్టుగా, మొన్న ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఒక నెల రోజుల క్రితం ఒక వార్త వేశారు, అబ్బో అదిరిపోయిన రోడ్లని. ఇప్పుడు మరి చూడమనండి, ఆ సోకు, ఆ గుంతల సోకు చూడతరమా అన్నట్లుగా ఉందా? రాజీవ్ గారు. సార్, కేఎస్ఆర్ గారు, మీకు విజయబాబు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ముందు కొంత రోడ్లు వేసామంటూ బిల్లులు పెట్టి డబ్బులు దండుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 2019 మేము అధికారంలోకి వచ్చాం. ఆ తర్వాత కరోనా కష్టకాలం, ఉన్నటువంటి సమయం తక్కువ, అప్పులు, రకరకాలైనటువంటి పరిపాలన ఇబ్బందులను కూడా అధిగమించి సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఏకతాటి మీద తీసుకెళ్లారు. అయితే అటువంటి పరిస్థితుల్లో రోడ్లు అనేటువంటివి కొన్ని లోపాలు, ఇబ్బందులు ఎదురైనటువంటి మాట వాస్తవం. ఆ లోపాలని, ఆ ఇబ్బందుల్ని కాలక్రమేణా జగన్మోహన్ రెడ్డి గారు సరిచేశారు. రోడ్లు మరమ్మతులు చేపట్టారు. రోడ్ల కోసం నిధులు వినియోగించడం కూడా జరిగింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఉంటే అంత చేసి చూపించి, అంటే గోరంత ఇబ్బంది జరిగితే దాన్ని కొన్నంతగా పబ్లిసిటీ చేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్ల విషయంలో వైఫల్యం చెందింది అనేటువంటి ఒక బురదని మా మీద జల్లే ప్రయత్నం చేసినటువంటి అప్పటి ప్రభుత్వం కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి అప్పటి ప్రతిపక్షం కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మరి ముఖ్యంగా గొంతల దగ్గరికి వెళ్ళి పువ్వులు పెట్టారు. మరి ఇప్పుడు ఆ పువ్వులు తెచ్చి మీ చెవిలో పెట్టుకుంటారా అని నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. రోడ్ల గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మారుమూల గ్రామాలు అక్కర్లేదు సార్. విశాఖ మహానగరం నడిబొడ్డున నేను ప్రాంతం చెప్తాను, స్టీల్ ప్లాంట్ లోపల నుంచి వెళ్తే దేశపత్ర పాలన ఒక ఏరియా వస్తుంది. అక్కడ నుంచి లంకిలపాలెం హైవేకి కనెక్టివిటీ రోడ్డు ఉంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కూటమి నాయకులకి, సోకాళ్ళ మంత్రులు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, సింగిల్ గా ఓ కార్ వేసుకుని వెళ్ళమని నేను అడుగుతున్నా. సార్, ఆ రోడ్డును చూస్తే సుమారు ప్రతి 2-3 అడుగులకు కూడా 2-3 అడుగుల లోతులు గొయ్యలు, లారీలు తప్ప మనుషులు ఎవరో కూడా ప్రాంతంలో ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితులు. లారీలు వెళ్ళినా సరే కట్టలు ఇరిగిపోయి లారీలు అక్కడే నిలబడిపోయే పరిస్థితులు. ఈ రోడ్డు సంగతి ఏంటి మా ప్రభుత్వం దీన్ని ఎందుకు ఇలా వదిలేశారని మేము అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ రోడ్లో లారీలు ఎక్కువ వెళ్తాయట. లారీలు కాకపోతే లారీలు రోడ్డు మీద కాకపోతే ఆకాశంలో వెళ్తాయటండి. అంటే కేవలం వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంత అధ్వానంగా రోడ్లున్నా, ఎంత దౌర్భాగ్యంగా రోడ్లున్నా సరే అవేవి కూడా తెలుగుదేశం ప్రభుత్వానికో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కంటికో అవి కనబడవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మాత్రం దాన్ని పెద్దవి చేసి చూపించి ఎంతసేపు దాన్ని రాజకీయంగా వాడుకోనేటువంటి అస్త్రంగానే మారుస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చినటువంటి ఫోటోలన్నింటినీ కూడా, మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా, మీ దగ్గర అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా, వెళ్ళండి ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళి, ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇది నిజమా కాదా అని చెప్పి మీరే ఎంక్వైరీ చేయండి. అది నిజంగా తప్పుంటే, గతంలో మా ప్రభుత్వ హయాంలో ఏదైనా చిన్న గుంతలు పడితే పువ్వులు పెట్టారు కదా, మరి ఇప్పుడు పెద్ద పెద్ద పువ్వుల దాంట్లో ఆ గుంతలకు అన్ని వేసి మీ యొక్క నిరసన తెలియజేసి ముఖ్యమంత్రితో ఆ రోడ్లు బాగు చేయించండి. ఇక్కడ రాజకీయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. మీ యొక్క ద్వంద్వ బుద్ధిని, మీ యొక్క 2 నాలుకల ధోరణి, మీ యొక్క స్వామి భక్తిని, చంద్రబాబు నాయుడు గారికి మీరు కొమ్ము కాసే విధానాన్ని, మీరు ఆయనకు దత్తపుత్రుడు అని చెప్పుకునేటువంటి విధానాన్ని ప్రజలకి
మీ యొక్క గుట్టు రట్టు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ రోజు లేచి నోరు ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? ఆ రోజు మీరు బాహాబాహిలు అంటూ రోడ్లు ఎక్కారు కదా, మరి ఈ రోజు రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయే, ప్రజలు వెళ్ళలేకపోతున్నారే, ఆటోలు కూడా కనీసం రావట్లేదు, మనకి టీవీ స్క్రీన్ మీద అంతా క్లియర్ గా కనబడుతుంది. మరి ఎక్కడుంది మీ ప్రభుత్వం? ఎందుకు మొద్దు నిద్ర వహిస్తుంది? రోడ్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా మీరు ఎందుకున్నారు? గతంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా ఊర్లలోకి వెళ్ళేటువంటి రోడ్లు బాగుండాలి, ఎవరైనా బాగోలేదని చెప్పకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చాడే మీ ముఖ్యమంత్రి గారు. మరి ఆదేశాలని ఏ దొంగపాలయ్యాయని మేము అడుగుతున్నాం. కేవలం మీ ధన దాహానికి రోడ్లను అడ్డు పెట్టుకున్నారు. రోడ్లు పేరు చెప్పి 1000 కోట్లు నొక్కేశారు. రోడ్లే కాదు, పవన్ కళ్యాణ్ గారి శాఖ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖలో కూడా సార్ సుమారు ఎన్నో వేల నీటి కుంటలు తవ్వారట. దానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టారనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రతిదీ కూడా రోడ్ల విషయంలో కుంభకోణం, లేదా అటవీ శాఖలో కుంభకోణం, అంటే అడవుల్లోకి వెళ్ళి అట్లా కాదు మిత్రమా, అట్లా కాదు రాజీవ్ ఈ రోడ్లు అంటే మీలాంటి వాళ్ళందరూ డైరెక్ట్ చూస్తారు. అడవుల్లో కుంటలు పెట్టారంటే ఎవడు చూస్తాడు, ఎవడు చేస్తాడు? 10,000 కోట్లు అయిపోయినాయి అంటే ఓహో కాబోలు అనుకోవాల్సిందే. ఎవరు సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సార్, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, పెట్టమని చెప్పండి. తవ్విన ప్రతి గుంట దగ్గర జియో ట్యాగింగ్ చేయమనండి సార్, పిన్ పాయింట్ లొకేషన్ తీయమనండి సార్, గూగుల్ టేక్అవుట్లు తీయమనండి సార్, పెట్టమనండి సార్, ఆర్టీఐలో కరెక్ట్. ఏమి చెప్పినవన్నీ వినడానికి అంత నిజమే, అందరూ ఆశ్చర్యపోయారు 10,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయినాయి అని. ఇప్పుడు ఏమీ లేదు సార్, ఆ లొకేషన్ అన్ని ఇచ్చేసాడు అనుకోండి పవన్ కళ్యాణ్, ఆ ఊరు పక్కన ఈ ఊరు పక్కన ఉన్న వాళ్ళు వెళ్తారు. ఇంకా గొప్ప ఒక దయనీయమైనటువంటి పరిస్థితి సార్. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎప్పుడో మా ట్రైబల్ ఏరియాకి వచ్చారట. ట్రైబల్ ఏరియాకి వచ్చి ప్రజలకి చెప్పులు లేవట సార్, పాపం చెప్పులు పంపించాడు ఆయన, బాగుంది. కానీ ప్రసవానికి రహదారులు లేవు సార్. మరి రహదారులు వేయించాలి కదా సార్. ప్రసవానికి కూడా డోలీ కట్టుకుని ఈ రోజుకి మా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు, మా గిరిజన బిడ్డలు అది వేయిస్తానని వేయిస్తానని చెప్తే వేయలేదని చెప్పి గుర్రాల మీద నిరసన చెప్పారు కదా జనం. రైట్.